ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఎంజాయ్ చేయటం అంటే తినడమేనా అనే విషయం గురించి ఆలోచిద్దాం. చాలామందికి నా మీద కోపం ఎక్కువ ఉంటుంది. నన్ను పొగిడేవారి కంటే నన్ను తిట్టేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది సమాజంలో. అది నాకు తెలుసు, మీకు తెలుసు. నా కార్యక్రమాలను చూసేవారి కంటే చూసి ఛానల్ తిప్పేవారు, కట్టేసేవారు ఎక్కువ పర్సంటేజ్ ఉంటారు. నేను చెప్పే ఈ విధానాల్ని మంచిగా చెప్పుకునేవారి కంటే ఆయన చెప్పినవన్నీ చేస్తే అదైపోతాం ఇదైపోతాం అని కామెంట్ చేసేవారు ఎక్కువ పర్సంటేజ్ ఉంటారు. ఇవన్నీ నాకు తెలుసు. కానీ మంచి వైపు ఎప్పుడు ఎక్కువ మంది రారని, తక్కువ మంది వస్తారని మంచిని చెప్పడం ఎప్పుడు ఆపకూడదు. నలుగురు వ్యతిరేకిస్తున్నారని, నలుగురు ఇష్టపడట్లేదని, నలుగురు దూరం అవుతున్నారని, నలుగురు ఈ విధానాన్ని ఆదరించట్లేదని మనం ఎప్పుడు చెప్పటం మానకూడదు. ఎవరి పని వాళ్ళు చేయాలి. అనేవాళ్ళు అంటుంటారు, వినేవాళ్ళు వింటుంటారు, చేసేవాళ్ళు చేస్తారు, మానేవాళ్ళు మానుతుంటారు. ఇది వ్యక్తిగత విషయాలు. పుర్రికో బుద్ధి అన్నట్టు మనిషికి ఒక్కొక్క ఆలోచన వస్తుంది. కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. అందుకని అందరికీ నేను చెప్పేదే వేదం, అందరూ నేను చెప్పేదే వినాలి, అందరూ నేను చెప్పినట్టే మారిపోవాలని నేను ఎప్పుడు అనుకోను. చెప్పటం కొంత బాధ్యత, వింటమో ఆచరించటం అనేది నిర్ణయం మీ మీద ఉంటుంది. కానీ నేను చెప్పే విషయాల్ని వింటుంటే చాలామందికి ఏమనిపిస్తుందంటే, ఉదయం పూట వెజిటబుల్ జ్యూస్ నేను తాగమంట, అంత టేస్ట్గా అనిపించదు, పచ్చి వాసన ఏదో అనిపిస్తుంది. కాఫీ టీ తాగమంటే ఎంత హాయిగా మీరు తాగేస్తారు. కానీ కాఫీ టీలు మానేసి జ్యూస్ తాగటం అంటే ఎంతో నిగ్రహం కావాలి. గంట గడిచిన తర్వాత మేము మొలకెత్తిన విత్తనాలు బ్రేక్ఫాస్ట్ చేయమంటాం. పెసలు, శనగలు, అలసందలు ఇట్లాంటి ఖర్జూరాలు పెట్టు పళ్ళు తినమంటాం. ఇవి తినమంటే కొంచెం పసర వాసన వస్తాయి, పచ్చి కంపు, నమలాలి, దవళ్ళు నొప్పి పుడతాయి, గంటసేపు పడుతుంది, ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇంతకుముందు వీటి బదులుగా మీరు పెసరట్లు, పూరీలు, దోశలు లాంటివి తిన్నారు. ఇన్ని పెసలు తినమంటే గంటసేపు నమలాలి, అవస్థపడాలి. కానీ ఇన్ని పెసలు రుబ్బి 4 పెసరట్లు వేసి పెడితే 5 నిమిషాల్లో తినేస్తారు ఎంత ఆనందంగా. దానికి దీనికి డిఫరెన్స్ చూడండి. అందుకని ఇలాంటి పెసలు తినాలి, ఇలాంటి జ్యూస్ తాగాలంటే ఇంత కష్టపడి మనం సాధించేది ఏంటి, ఇంత ఇబ్బంది పడి తినాలా ఆరోగ్యానికి అని అనిపిస్తుంది ఇక్కడ. ఇది సహజం మనిషికి. ఇక మధ్యాహ్నం తెల్లటి అన్నం ఇక్కడ నోట్లో పెట్టుకుంటే జర్రును జరిగెళ్తాయి మెతుకులు. కానీ ముడిబియ్యం అన్నం పెట్టుకుంటే నమలితే కానీ దిగవ లోపలికి, ఎర్రగా ఉంటాయి, పొడి పొడిగా ఉండదు ముడిబియ్యం, కొంచెం ముద్ద అవుతాయి, కొంచెం లావుగా ఉంటాయి మెతుకులు. అలాంటి అన్నం తినమంటాం. కూరల్లో ఉప్పు నూనె లేకుండా చప్పగా చేసుకోమని చెప్తూ ఉంటాం. కానీ ఉప్పు నూనె లేని కూర పెట్టుకుంటేనే దోకొస్తుంది. ఇప్పుడు మా దగ్గర కూడా చేరుతుంటారు కదా ఆశ్రమంలో. 2-3 రోజులు ఉండి చాలామంది 5-10 మంది 15 మందో 400 మందిలో మూట సర్దుతారు. మళ్ళీ ఈ పాడు ఉప్పులు నూనె లేని కూడి తిని 100 ఏళ్ళు బ్రతికే అంటే అనేది తొందరగా చద్దాం, మింగే మందులు మింగుతూ వెళ్దామని పోతే పాడు 10,000 పోయినాయి, నాకు ఇవ్వపోయినా పర్లేదు నేను పోతానంటారు వాళ్ళు వచ్చేసి. ఎందుకంటే ఉప్పు నూనె లేని బ్రతుకు నాకెందుకు, ఈ రుచి లేని భోజనం తిని నేనేం సాధించాలి, ఇంత కష్టపడి తినాలి ఆరోగ్యానికి అని అక్కడ మాట ఎత్తుతూ ఉంటారు చాలామంది. అటు అన్నము, ఇటు కూరలు, సాంబార్లు, రసాలు ఏముండవు ఇక్కడ చూస్తే మేము చెప్పేవాట్లు. సాయంకాలం 5-6 గంటలు అయిందంటే బజ్జీ, సమోసా, బోండాలు, పునుకులు, పానీపూరి, చాటు, కట్లెట్లు ఇలాంటివి తినటం చాలా నోటికి బాగుంటాయి. వాటి ప్లేస్లో ఒక గ్లాసు చెరుకు రసం తాగండి, ఒక గ్లాసు పళ్ళ రసం తాగండి అంటే అంత అనిపించదు మంచిగా. రాత్రి 10ంటికి డిన్నర్ అంటే ఫ్రైడ్ రైస్లు, ఫ్రైలు, నాన్ వెజ్లు, పలావులు, స్వీట్లు, హాట్లు, అప్పడాలు, వడియాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. కానీ ఎర్లీగా డిన్నర్ తినేయండి, ఓన్లీ ఫ్రూట్స్ అంటే ఇది కష్టంగా అనిపిస్తుంది. రోజు వ్యాయామం చేయండి, తెల్లవారుజామున లేవండి, కాస్త ధ్యానం చేయండి, పాజిటివ్ థింకింగ్ పెంచుకోండి అని ఇట్లాంటి విషయాలన్నీ, రోజుకు 2 సార్లు దొడ్లోకి వెళ్ళండి, పొట్ట బాగపోతే లంకనం చేయండి, ఈ విషయాలన్నీ చెప్తుంటే ఇన్నిటినీ ఇంతకుముందు భిన్నంగా ఉన్న వాటన్నిటికీ మనం ఇష్టపడ్డాం. కానీ అవి అలవాటు అయిపోయినాయి. అలా అనారోగ్యకరమైన అలవాట్ల నుంచి
ఇటు ఆరోగ్యకరమైన అలవాట్ల వైపు వచ్చేటప్పుడు మనిషికి ఘర్షణ మొదలవుతుంది. ఇన్ని నియమాలను కష్టంగా బలవంతంగా ఆచరించాల్సి వస్తుంది. ఇవన్నీ ఆచరిస్తూ ఇంత కష్టపడి జీవితాన్ని ఎంత ఇబ్బందికరంగా బలవంతంగా ఈ ఆహారం తిని సాధించేది ఏమిటి అని కొంతమందికి ప్రశ్న కలుగుతుంది. ఈ ఉప్పు నూనె లేని కూరలు తిని 100 ఏళ్ళు 150 ఏళ్ళు బ్రతికి సాధించేదానికంటే బ్రతికినన్నాళ్ళు అన్నీ హాయిగా తిని పోవటం మేలు కదా అనిపిస్తుంది కొందరికి. అంటే ఇక ఎంజాయ్ చేసే ఫుడ్ తింటేనే జీవితం అన్నట్టుగా కొందరు అంటుంటారు. బాగా తినాలి, బాగా కొనుక్కోవాలి, బాగా ఎంజాయ్ చేయాలి, బాగా తాగాలి, ఇట్లా చేస్తేనే జీవితం. ఇవన్నీ నియమనిష్టలుగా క్రమశిక్షణగా తిని మనం అంత బలవంతంగా వీటిని అలవాటు చేసుకుని సాధించేదానికంటే అన్నీ తిని ఎంజాయ్ చేయటం మంచిది కదా అని కొంతమందికి అనిపిస్తుంది. ఇది కరెక్ట్ అనిపించవచ్చు మరి చాలామందికి. అందుకని ఏది తింటే ఆనందం, మనకి ఏది తింటే ఎంజాయ్ చేసినట్టు అనేది వ్యక్తిగత విషయం, అందరికి ఒక రకంగా ఉండదు. ఇప్పుడు నాకు ఇలాంటివి తింటే నేను ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది. మంచి రుచికరమైన భోజనాన్ని తినటమే ఎంజాయ్ చేయటము అని అందరూ అంటుంటారు. అంటే రుచి అనేది అలవాటుని బట్టి ఉంటుందండి. మనం దేన్ని అలవాటు చేస్తే అదే రుచి అవుతుంది. ఇప్పుడు విస్కీ ఏమి రుచిగా ఉండదు, కానీ మీరు తాగ్గా మీకు రుచించిందంటే. సిగరెట్ ఏమి కమ్మగా అనిపించదు, పీలుస్తుంటే మండుతుంది, దగ్గు వస్తుంది, కానీ అది తాగ్గా మంట పోయింది, దగ్గు పోయింది, అది మీకు రుచించింది నిదానంగా, దాన్ని వదులుకేలేనట్టుగా బానిస అయిపోయారు. అట్లాగే మజ్జిగనడు ఉప్పేసుకు తింటున్నారు, చాలా బాగుంటుంది, కానీ బీపీ వచ్చిన తర్వాత మజ్జిగనడు ఉప్పు మానేశారు, కానీ బాగోలేదు. తినగా మజ్జిగలో ఉప్పు లేకపోయినప్పటికీ ఆ మజ్జిగన్నం అలవాటు అయిపోయి ఇప్పుడు అదే బాగుందే. కాఫీలో పంచదార మానేశారు, చేదుగా ఉంటుంది కాఫీ, బాగోదు అసలు. పంచదార వేసిన కాఫీ చాలా బాగుంటుంది, కానీ మానేరు తప్పనిసరిగా, కంపల్సరీ కాబట్టి మానేరు. ఇప్పుడు పంచదార లేని కాఫీ 10 రోజులు బాగోపోయినా అలవాటు మీద పంచదార లేని కాఫీయే మీ నోటికి బాగుంటుంది. ఇప్పుడు పంచదార లేని కాఫీనే మీరు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు పంచదార వేసిన కాఫీ ఇస్తే పానకంలాగా మీరు ఫీల్ అవుతారు, బాగోదంటారు మీరు. అలాగే ఏది అలవాటు చేస్తే అది అలవాటుగా మారుతుంది. అలవాటు అయిందే ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది. అలవాటుగా మారితే అది ఏదైనా బాగుంటుంది. అందుకని ఉప్పు నూనె లేని కూరలు కానీ, మొలకలు కానీ, మంచి ఆహారాలు కానీ తినటము అంటే మనం ఏదో కోల్పోతున్నట్టుగా ఫీల్ అవుతారు మీలో చాలామంది. ఇది ఈ స్టేజ్ ఎంతవరకు ఉంటుంది అంటే ఒక నెల ఉండొచ్చు, 20 రోజులు ఉండొచ్చు, 2 నెలలు ఉండొచ్చు, 4 నెలలు ఉండొచ్చు, ఒక పీరియడ్ వరకే ఉంటుంది. ఇవన్నీ కష్టంగా ఉంటాయి. ఇది అలవాటు మీద ప్రాక్టీస్ అవుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు కొత్తలో నడ్డి లైన్గా పెట్టి కూర్చుంటాడు, తలకాయ తిప్పారు, గేర్ మార్చాలంటే చెయ్యి కూడా గేర్ ఎంక చూసి మారుస్తాడు. ఇక అదే దృశ్యం కనపడినా చూడు, పక్క వాళ్ళు ఎంత అందమైన వాళ్ళు వెళ్తున్నా వాళ్ళ వైపు మనసు వెళ్ళదు. పాట పెడితే వినబుద్ధి కాదు. పక్క వాళ్ళు ఎవరైనా డ్రైవింగ్ చేసి మాట్లాడితే నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు మాట్లాడతాను టాపు అంటాడు. లైఫ్ అంతా డ్రైవింగ్ ఎట్లాగే ఉంటుంది, అలవాటు అయ్యే వరకు ఉంటుంది. అలవాటు అయిపోయింది డ్రైవింగ్ బాగా, చెయ్యి పని గేర్ మారుస్తుంటుంది, స్టీరింగ్ ఈ చేత్తో తిప్పుతూనే ఉంటాం, ఇంకో చేత్తో మెడక్ట సెల్ ఫోన్ పెట్టి మాట్లాడుతూనే ఉంటాం, ఇంకో పక్క కన్ను వెళ్ళి ఒక అందమైన దృశ్యం మీద చూస్తుంది, లేకపోతే బాగున్న వ్యక్తిని చూడబుద్ధి వస్తుంది రోడ్డు మీద వెళ్ళేటప్పుడు. ఇన్ని చేస్తూ ఉంటాం చూడండి, అది ఆటోమేటిక్గా అలవాటు అయిపోయింది. ఈ విధానం కొద్దిగా కష్టమని ఎందుకు అనిపిస్తుందంటే మనకున్న అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల నుంచి మంచి వైపు వచ్చేటప్పుడు ఈ ట్రాన్సిషన్ పీరియడ్ 2 నెలల్లో, 3 నెలల్లో, 4 నెలల్లో, 6 నెలల్లో కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఈ పీరియడ్లో ఎవరైతే నిగ్రహించుకుంటారో వాళ్ళకి ఈ మార్పు అనేది అక్కడి నుంచి కష్టం అనిపించదు. అందుకని అక్కడి నుంచి మొలకలు తినటమే వాళ్ళకి ఆనందం. ఉప్పు లేని నూనె లేని కూరలు ముడి బియ్యంలో తినటమే చాలా ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది వీళ్ళకి. సాయంకాలం జ్యూస్ తాగటం, బెందలకాడ పళ్ళు తినటం చాలా ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది. అంటే బజ్జీలు, సమోసాలు, చాటు, కట్లెట్, పానీపూరి, ఆవకాయలు తినటం ఎంజాయ్ చేసినట్టు అనిపించదు. ఆయన తింటే ఎంత చెడిపోతామో, ఎంత అనారోగ్యం కలుగుతుందో, దాని ద్వారా వచ్చే బాధలు ఇవన్నీ తెలుసుకుంటే వాటిని మానటంలోనే మాకు ఎంజాయ్మెంట్ ఉంది అని వీళ్ళకి అనిపిస్తుంది. అప్పుడు అలా తినటంలోనే ఉంది అంటున్నారు, ఎందుకంటే మీకు ఒకవైపు డైరెక్షన్ తెలుసు. ఇలా మారితే ఈ డైరెక్షన్లో, ఈ విధానంలో ఎంత ఆరోగ్యం ఉందో మీకు ఇప్పుడు తెలుస్తుంది అన్నమాట. అందుకని ఇది వ్యక్తిగతమైన విషయాలు. తింటమే ఎంజాయ్ అంటే మీకు ఒకటి ఎంజాయ్ అనిపిస్తుంది, అది నాకు ఎంజాయ్ అనిపించదు. మరి
అందుకని కొంతమంది అంటుంటారు, 100 ఏళ్ళు 120 ఏళ్ళు 150 ఏళ్ళు బ్రతుకుదామనా ఇవన్నీ మానేసి మీరు జాగ్రత్త పడుతున్నారు. అది కాదు ఇక్కడ లక్ష్యం. బ్రతికినన్నాళ్ళు ఆరోగ్యంగా ఎవరి మీద ఆధారపడకుండా, మంచం మీద పడకుండా, పిల్లల చేత తిట్టించుకోకుండా, చేయించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పండులా దేహాన్ని వదలటానికి, జీవించినంతకాలం క్వాలిటీ లైఫ్ జీవనాన్ని గడపటానికి ప్రయత్నం తప్ప ఎక్కువ కాలం బ్రతికేదో సాధించాలని ఇక్కడ లక్ష్యం కాదు. అలాంటి మంచి జీవితం, మంచి ఆరోగ్యంగా గడపటానికి మంచి అలవాట్లు తోడుంటాయి తప్ప అనారోగ్యకరమైన అలవాట్లు, ఆహార నియమాలు అనారోగ్యానికి తోడు చేస్తే తప్ప ఆరోగ్యానికి తోడు కావు ఎప్పుడు కూడా. అందుకని అలాంటి మంచి ఆహారాలు తినేటప్పుడు మీకు వందల రకాలుగా నెగిటివ్ ఫోర్స్ మీ మీద పనిచేస్తుంది. ఇలా తిన్నావా చస్తావు, ఇలా తిన్నావా ఇలా అయిపోతావు, అలా తిన్నావా ఎట్లా అవుతావు అని మీకు అంటుంటారు చాలామంది. మనకు మంచేదో చెడేదో రెండూ తెలుసు. ఇప్పుడు ఎవరి మాటలైనా మనకు అనవసరం. మనకి మంచి వైపు వెళ్ళాలనిపిస్తే ఇటు వెళ్ళండి, లేదండి నేను వాళ్ళను నా వల్ల కాదంటే మీ వైపు మీకు తెలిసిన మార్గం వైపు వెళ్ళచ్చు. అందుకని మంచి చెడు విచక్షణ మనకు ఉంది కాబట్టి మనం నిర్ణయించుకోవాలి. ఏది ఎంజాయ్ చేయటం అంటే తినటమే ఎంజాయ్ చేయటమా, ఆరోగ్యంగా జీవించటం ఎంజాయ్ చేయటమా? అసలైన ఎంజాయ్మెంట్ అంటే నాలుక మీద బెత్తడు, నాలుక మీద 5 నిమిషాలు 4 నిమిషాలు 10 నిమిషాలు ఉండే భోజనమే ఎంజాయ్మెంట్ అయితే 24 గంటల జీవితం ఎంజాయ్ చేసినట్టు అవ్వదే. మీరు మంచిగా పలావ్ తింటారు, 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుంది. పలావ్ తిని లోపలికి వెళ్ళాక అది 2-3 గంటలకు పైకి వస్తూ ఉంటుంది. అబ్బా పలావ్ ఎంత బాగుంది అనుకోండి, మీరు చూద్దాం. తిన్నాక ఎంత హాయిగా ఉంది అనుకోండి, చూద్దాం. ఏ ఒక్క వ్యక్తికైనా అది అనిపిస్తుందండి, పాడు పలావ్ తినపోతే బాగుండేదని. అనిపించకపోతే నన్ను అడగండి. అందరికీ తెలుసు అది. ఆ కాసేపు బెత్తడి నాలుక మీద ఉంటే దానికోసం మనం ఆరాటపడి ఆ క్షణిక ఇంద్రియ సుఖానికి లోనైపోయి 24 గంటల సుఖశాంతులతో ఆనందంగా బ్రతకాల్సిన జీవితాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. అందుకని 3 పూట్ల 4 పూట్ల మనం తింటాం. 3 పూట్ల 4 పూట్ల మొత్తం మీద నోట్లో నాలుక మీద ఉండేది మాత్రం 1 గంట సమయం కూడా ఉండదు. ఆహారం గంట సమయం నాలుక మీద ఉండే ఆహారం గురించి 24 గంటల జీవితాన్ని మనం నాశనం చేసుకుంటున్నామే. కానీ 1 గంట సేపు నాలుక మీద ఉండే ఆహారాన్ని మీరు కంట్రోల్ చేసుకుని మంచిది తినండి, 23 గంటలు ఆనందంగా ఆరోగ్యంగా బ్రతకొచ్చు. అది నిజమైన ఎంజాయ్మెంట్ అంటే, మహాభాగ్యం అంటే. అలాంటి దాన్ని సొంతం చేసుకోవడానికి మనం ప్రాక్టీస్ చేయాలి తప్ప క్షణికమైన నాలుక మీద ఉండే రుచినిచ్చే అనారోగ్యానికి పాలు చేసే ఆహారాల గురించి మనం అదే జీవితం అనుకుంటూ ఒక భ్రమలో పడొద్దు. ఎవరన్నా అట్లాంటి మాటలు మాట్లాడితే వినాలి, ఊరుకోవాలి. అలాగేనండి మీరు తినండి అనండి వాళ్ళని, మీరు ఇవి తినండి. వాళ్ళు అన్నందుకు వాళ్ళని కామెంట్ చేయకండి. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు, వాళ్ళతో ఘర్షణ అనవసరం మనకి. అలాగేనండి అనండి వాళ్ళు ఎదురుగుండా. అలాంటివి తింటానండి అనండి, అంతే. మీరు తినకండి. తర్వాత అక్కడితో సింపుల్గా బయటపడిపోతాం. అందుకని ఎంజాయ్ చేయటం అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడే నిజమైన ఎంజాయ్మెంట్. అంటే ఈ రోజుల్లో పిల్లలు చిన్నప్పటి నుంచి ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయాలంటూ లేచింది మొగలు పడుకునేదాకా అన్నీ తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి. ఇది జీవితం అంటే అంటున్నారు. 25 ఏళ్ల వరకు ములిగి తేలుతున్నారు వీటిల్లో. అందుకని 25 ఏళ్ళకి అన్నీ తగులుకుంటున్నాయి ఈ రోజుల్లో. ఇంకేంటి ఎంజాయ్మెంట్ చెప్పండి? అక్కడి నుంచి మామిడి పండు తినాలి. ఏంటి ఎంజాయ్మెంట్? అతనికి షుగర్ వచ్చేసింది, స్వీట్ తినాలి, భయపడుతూ తింటమే కదా. బీపీ వచ్చింది, భయపడుతూ పచ్చడి తింటమే కదా. కొలెస్ట్రాల్ వచ్చింది, భయపడుతూ పిజ్జా, బర్గర్, ఐస్ క్రీమ్ తింటమే కదా. నిజంగా ధైర్యంగా తినగలుగుతారా? ఆనందంగా తినగలుగుతారా? లేదే మరి. అందుకని ముందు ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేయండి, దేహాన్ని హెల్తీగా ఉంచుకోండి, అప్పుడు అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఒక తిండి తింటేనే ఎంజాయ్ చేయడం అనుకుంటే మీరు జీవితంలో 23 గంటలు ఎంజాయ్ చేయడానికి కోల్పోతారు. నాలుక మీద ఉంటే గంట సేపే ఎంజాయ్ చేస్తారు, 23 గంటలు మీరు నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది. కానీ 1 గంట సేపు మనం నాలుకని కంట్రోల్ చేసుకుంటే 23 గంటలు ఎంజాయ్ చేయొచ్చు. అందుకని మనిషి జీవితం ఎంత విలువైంది కాబట్టి ఆ జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే ఆరోగ్యం ప్రధానం. కాబట్టి జీవితానికి ఆరోగ్యం ప్రధానం, కానీ ఆరోగ్యంగా జీవించటమే ప్రధానం కాదు మనిషికి కావాల్సింది. గుర్తుంటుంది ఆ విషయం. సత్యనారాయణ ఆరోగ్య విషయాలు చెప్తూ ఆరోగ్య విషయంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ నేను ఆరోగ్య విషయాలు చూసుకుంటూనే జీవితాన్ని గడిపేయట్లేదు. నేను జీవించడానికి ఆరోగ్యం ప్రధానం కాబట్టి దానికోసం ఇవి చేస్తూ నా జీవిత పరమార్థం ఏదో 10 మందికి మంచిని అందించాలని వ్యాప్తి చేయాలి. అది నా లక్ష్యం. అంతేగాని ఆరోగ్యంగా జీవించటమే లక్ష్యం కాదు. ఇక్కడ జీవితానికి ఆరోగ్యం ప్రధానం, కానీ ఆరోగ్యంగా జీవించటమే ప్రధానం కాకూడదు అక్కడ. ఇది మనం గ్రహిస్తే బాగుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ అలాంటి మహాభాగ్యాన్ని మనందరం
పొందే సాధన ప్రతిరోజు చేద్దామని కోరుకుంటూ, ఇప్పుడు ఎంతోమంది మంచి అలవాట్ల వైపు వెళ్ళిన వారి యొక్క అనుభవాలు మనం వింటే వాళ్ళలాగా మనం మారటానికి కాస్త ఆసక్తి ప్రేరణ కలుగుతుందని కోరుకుంటూ అందరం విందాం. నా పేరు బంధం నరసింగరావు, అందరూ బిఎన్ రావు షార్ట్కట్లో పిలుస్తూ ఉంటారు. మాది విశాఖపట్నం జిల్లా కంచరపాలెం నుండి వచ్చాను. నేను ఏప్రిల్ 1వ తారీఖున వచ్చాను. ఇవాళకి 14 రోజులు అయింది. నన్ను నేను బాగు చేసుకోవాలనుకునే ఆలోచనతో ఇక్కడికి వచ్చాను. దానికి మంచి సత్యనారాయణ రాజు గారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. వాళ్ళకి నేను రుణపడే ఉన్నాను. అలాగే నా కాళ్ళు మంటలుగా ఉండి, అరికాలు మంటలుగా ఉండేవి. ఈ అరికాల మంటలు కూడా నాకు 13 రోజులకే తగ్గిపోయాయి. చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే కాళ్ళు మంటలు ఇంత తొందరగా తగ్గిపోతాయని నేను ఊహించుకోలేదు. అలాగే ఆహారం కానీ, వ్యాయామం కానీ, ఈ ప్రకృతి అందాలు కానీ చూస్తే ఇటు మనస్సు అటు అంతఃకరణ కూడా ఉల్లాసంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ చాలా మరి ఆనందానికి అంతు లేదనుకొని చెప్పాలి ఇక్కడ. అలాగా ఉప్పు మానేస్తే బీపీ తగ్గిపోద్దని నేను ఇంతవరకు ఎక్కడా వినలేదు. అంటే ఉప్పు తగ్గించమని చెప్తారు తప్ప డాక్టర్లు ఉప్పు పూర్తిగా మానమని చెప్పరు. ఇక్కడ మాత్రం ఉప్పు మానేసి తగ్గిపోద్దని చెప్తే నాతో పాటు వచ్చే వాళ్ళందరికీ నాకు బీపీ తగ్గిపోయిందండి, మాత్రలు వేసుకోలేదంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అదే ఉప్పుకి బీపీకి సంబంధం ఉందా? ఇంకోటి ఏంటి, వైట్ రైస్ తీసుకుంటే బరువు పెరిగిపోతారని రాజుగారు చెప్పిన ఉపన్యాసానికి చాలా అద్భుతంగా ఉంది. నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు 64 కేజీలతో వచ్చాను. ఇప్పుడు నేను 62 కేజీలు అయ్యాను. గొప్పతనం ఏంటంటే ఇక్కడ కడుపు నిండా ఆహారం పెడుతూ బరువు తగ్గిస్తారు, కడుపు నిండా ఆహారం పెడుతూ షుగర్ తగ్గిస్తారు, కడుపు నిండా ఆహారం పెడుతూ బీపీ తగ్గిస్తారు. ఇది చాలా గమ్మత్తుగా ఉంది. ఎక్కడైతే ఆహారం తగ్గిస్తారు బరువు తగ్గిస్తారు, ఇక్కడ అలా కాదు, కడుపు నిండా ఆహారం పెడతారు. చాలా గమ్మత్తమైన విషయం, చాలా విచిత్రమైన విషయమే. ఇది చెప్పడం కాదు, వినాలి, చూడాలి. ఒక్కసారి నాకు అనిపించిందంటే ఇది ఆశ్రమం కాదు, భూలోక స్వర్గం. ఇది ఆశ్రమంలాగా అనిపించలేదు, నాకు భూలోక స్వర్గంలాగా అనిపిస్తుంది. ఎటు చూసినా పచ్చదనమే, ఎటు చూసినా సాధకులు ఒక ముఖంలో ఆనందము, సంతోషము, ఒక ఉల్లాసము. మరి నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఈ ఆనందంగా హద్దులు లేకుండా ఉన్నాను. నేను చాలా తృప్తిగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. కానీ ఇది మాటలతో వర్ణించింది కాదు. కానీ ఇన్ని ఆశ్రమాలకు వెళ్ళాను కానీ ఈ ప్రకృతి ఆశ్రమం లాంటి ఆశ్రమం మరొకటి చూడలేదని చెప్పాలి. ఇది మామూలు ఆశ్రమం కాదు ఇది. ఎందుకంటే ఇక్కడ అందరూ దేవతలే నివసిస్తున్నారు. ఎందుకని దేవతలు అంటే ఇచ్చేవారు అని అర్థం. ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా పనిచేసే వాళ్ళందరూ కూడా చాలా ప్రేమతో పలకరిస్తున్నారు, చాలా ప్రేమగా సేవ చేస్తున్నారు. అందుకే వీళ్ళందరూ కూడా భూలోక దేవతలే అని చెప్పాలి. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు ఇది కదా. అలాగే ఇక్కడ గోశాల ఉంది, ఆ గోశాలలో వచ్చి ఆవు పాలతో మనకి ఇక్కడ పెరిగిస్తున్నారు. చాలా సంతృప్తిగా ఉంది, వినగానే చాలా సంతృప్తిగా ఉన్నాను. అంటే ఎంత డివోటీగా వర్క్ చేస్తున్నారో నాకు అనిపించింది నాకు. అలాగే వంటశాలలో కానీ, అలాగా యోగాసనంలో కానీ, అలాగా మేడం గారు ఉదయం పూట ఉపన్యాసం ఇస్తారు. కానీ ఆ ఉపన్యాసం ఎలాగుంటుందంటే మనసుకు అత్తుకుంటుంది, ఒక్కోసారి కళ్ళంటే నీరు కూడా వచ్చేస్తుంటుంది. చాలా మరి ఎంత అంటే దాన్ని వర్ణించలేం. అలాగా సాయంకాలం పూట కూడా రాజుగారు ఓపెన్ థియేటర్లో మంచి పర్యావరణంలో కూర్చోబెట్టి చల్లని గాలితో ఉపన్యాసం ఇస్తారు. 1.5 అరగంటమో సందేహాలు సమాధానాలు ఉంటాయి. 1 గంట ఉపన్యాసం ఉంటుంది. ఆ ఉపన్యాసంలో మనకి చాలా విషయాలు మనకు తెలుస్తాయి. మనకి అసలు జీవన విధానం ఎంత ఉందా, ఇంతవరకు మనం జీవించే జీవితం కాదా, అసలు జీవితం ఇదేనా అని మనకి ఒక ఆనందాన్ని కలిగించే ఒక మార్గాన్ని చూపించే అవకాశం కల్పించారు. అలాగే ఇక్కడ ఎటు చూసినా పచ్చని చెట్టులు, పచ్చని పొలాలు, ఎటు చూసినా విశాలమైన మనుషులతోనే కనబడుతున్నారు తప్ప ఎవరు కానీ పోటీ పడడం కానీ, ఎవరి మీద ఒక చాడీలు చెప్పుకోవడం కనబడలేదు. ఇక్కడ పని అందరూ కూడా ప్రేమతో అన్ని సహకరిస్తున్నారు, ప్రేమతో అనుగ్రహిస్తున్నారు. ఇటువంటి అవకాశాన్ని కలిగించినందుకు మన ఆశ్రమం తరపున, అలాగే మహాగోల్డ్ తరపున అందరికీ కూడా కృతజ్ఞత భావం చెప్తున్నాను. జై గాయత్రి మాత. నా పేరు తాటికొండ వెంకటేశ్వరరావు. మేము నెల్లూరు నుంచి వచ్చాము. వచ్చి ఈరోజు 14 రోజులు అయిపోయింది. మాకు మోకాళ్ళ నొప్పులు బరువుగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత బరువు తగ్గాము. ఈ వాతావరణం, ఈ పరిస్థితి అని చూస్తే బాగానే ఉంది. ఇక్కడ మసాజ్ చేసే మసాలా కానీ, బోటింగ్ కానీ, షికారు కానీ, బోటింగ్ షికారు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ఈ వాతావరణం అంతా బాగానే ఉంది. సత్యనారాయణ రాజు గారికి, విశాలక్ష గారికి, మాగొడ్డి గారికి అందరికీ మా వందనములు. నా పేరు జి నారాయణ రెడ్డి అండి. నేను నల్గొండ జిల్లా సూర్యాపేట నుంచి వచ్చాను. నాకు రాజుగారు సూర్యాపేట ప్రసంగాల ద్వారా 2002 నుంచి పరిచయం. నాకు షుగరు, అధిక బరువు వల్ల నేను ఇక్కడికి క్యాంప్కి వచ్చాను.
ఈ క్యాంప్కి వచ్చేదాకా కూడా నాకు ఇక్కడ ఇంత అద్భుతమైన ఆరోగ్య ప్రపంచం రాజుగారు నిర్మించిండని తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మొదటి రోజు నుండే మాకు ఒకవైపు ఆహారం ద్వారా మరొక వైపు మర్దన చికిత్సలు మరియు ఇతర చికిత్సల ద్వారా జల చికిత్సలు అన్నీ మేము కొత్త ప్రపంచంలో చూసినట్టుంది. మాకు ఇంతకుముందు ఇటువంటి విధానాలు ఏమీ తెలియవు. నేచర్ క్యూర్లో ఇవి ఉంటాయని కూడా మాకు అసలు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఎంతో కొంచెం ఉపశమనం కలిపింది. ఏది మధుమేహం గురించి ఉపశమనం తగ్గింది బాగానే. తర్వాత సెలవు రోజుల్లో కూడా రాజుగారు ఆదివారం స్టీమరు లాంచ్ ప్రయాణం మరియు ఇక్కడ సాయంకాలం బోటింగు, స్విమ్మింగు ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఈ వాతావరణమే ఆరోగ్యానికి ప్రతీక. పచ్చని చెట్లు, కృష్ణా నది ఒడ్డు, ఇంకా చాలామంది ఈ విధానానికి ఆకర్షితులై ఇక్కడికి వచ్చి బాగు చేయించుకొని పోవాలని నేను కోరుతున్నాను. అలాగే ఈ అద్భుత చికిత్సలు అందించిన రాజుగారికి, మేడం గారికి మరియు మాగోల్డ్ టీవీ గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగబాబు. నేను రాజమండ్రి దగ్గర తోకాడ అనే గ్రామం నుండి వచ్చానండి. నేను రాజుగారి ప్రసంగాలు టీవీలో చూడడం ద్వారా, ఆయన ప్రసంగాలు అది చూడడం ద్వారా ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రకృతి విధానం అది తెలుసుకుందామని వచ్చానండి. నేను ఇక్కడ 15 days బాడీ సర్వీసింగ్ క్యాంప్ గురించి వచ్చానండి. మళ్ళీ ప్రకృతి విధానం గురించి కూడా తెలుసుకుందామని వచ్చానండి. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఇంటి దగ్గర ఒకరోజు ఉపవాసం చేద్దామంటే చాలా ఇబ్బందిగా అనుకుంటామండి. ఇక్కడ తేనెతో ఫాస్టింగ్ టెక్నిక్ ద్వారా 15 రోజులు ఉపవాసం చేసినా కానీ మనకి ఎటువంటి బాధలు, ఎటువంటి టెన్షన్లు అవి లేకుండా, బీపీ హెచ్చు తగ్గు లేకుండా చేయొచ్చండి. ఇక్కడ డాక్టర్ల పర్యవేక్షణలో ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే మనకి డ్యూటీ డాక్టర్ ఉంటారండి. నైట్ టైంలో కూడా ఎమర్జెన్సీ డాక్టర్ హెల్ప్ కూడా ఉంటుందండి. అంతేకాకుండా ఇక్కడ ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా కృష్ణానది ఒడ్డున ఉంటుందండి. అండ్ ఇక్కడ చికిత్సలు వచ్చేసి మట్టి చికిత్సలు, వేపాకుతో చేసే చికిత్సలు, అండ్ మర్దన చికిత్సలు, కోలాన్ థెరపీ, ఇంకా చాలా ఉంటాయండి ఇటువంటి చికిత్సలన్నీ. ఇక్కడ సిబ్బంది కూడా అందరితోనూ బాగా ఇంటరాక్ట్ అవుతారండి. ఎటువంటి ఫీలింగ్ అది లేకుండా చాలా బాగా క్లోజ్గా ఉంటారండి అందరితోనూ. అండ్ ఇంకా ఇక్కడ ఫుడ్ వచ్చేసి డైట్ చాలా బాగుంటుందండి. మార్నింగ్ మొలకలు, ఆఫ్టర్నూన్ పుల్కాలో కూర, ఈవినింగ్ ఫ్రూట్స్ ఇస్తారండి. వచ్చే పేషెంట్లను బట్టి వారికి ఏదైతే ఫుడ్ కావాలో అది డాక్టర్లు ప్రిఫర్ చేస్తారండి. అంతేకాకుండా ఇక్కడ విశాల్ గారి మంచి మాట కార్యక్రమం కూడా చాలా బాగుంటుందండి. రాజుగారు శారీరకంగా ఉత్తేజం కలిగిస్తుంటే విశాల మేడం గారు మనసులోని ఏమైనా బాధలు అది ఉన్నా, కల్మషాలు ఏమన్నా ఉన్నా తీసేసి చాలా ఫ్రీగా ఉండేలాగా ఎడ్యుకేట్ చేస్తారండి. అండ్ ఇక్కడ యోగా గురువులు వచ్చేసి చాలా బాగా యోగా అది నేర్పిస్తారండి. ఇంకా ఇక్కడ మొత్తం సిబ్బంది అంతా కూడా చాలా అందరితోనూ కలిసిమెలిసి ఉంటారండి. అండ్ ఇక్కడ ప్రకృతి కూడా చాలా అందంగా ఉంటుందండి. కృష్ణానది ఒడ్డున స్విమ్మింగ్ అది ఉంటుందండి. వీక్లీ ఏపీ టూరిజం వాళ్ళది బోట్ కూడా ఉంటుందండి. అండ్ ఇక్కడ పెడల్ బోటింగ్ కూడా ఉంటుందండి. కావాలంటే డైలీ ఇలా కృష్ణానదిలో పెడల్ బోటింగ్ చేయవచ్చండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మాగోల్డ్ వారికి, సత్యనారాయణ రాజు గారికి, విశాల మేడం గారికి అందరికీ నా వందనాలు. తదుపరి కార్యక్రమం మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.